దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువు నామములో శుభములు కలుగును గాక. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మరి రెండవసారి అపోస్తలుడు పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక, అంటే ఎందుకు ఈ యొక్క మాట వ్రాయగలిగిన సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అని సెలవిచ్చారు. ప్రభు మీ అందరికీ తోడైండునుగాక అని సెలవిచ్చారు. ఎందుకలా దీవించబడ్డారంటే, తెస్సలోనిక సంఘములో ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండే విధానాన్ని బట్టి మరి మాట సెలవిచ్చాడు. అక్కడేమంటే, ఎవని యొద్దను 8వ వచనం చూస్తే, ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు పౌలు గారు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసేటిమి. పౌలు గారు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, రాత్రి పగలు కూడా పనిచేసి ఎవరిది కూడా ఆశించకుండా జీవనం చేశాడు. అంటే ఒక ప్రక్క జీవనం చేసి కష్టపడి భారముగా కష్టపడి ప్రయాసతో పనిచేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. అందుకని ఆయన సెలవిస్తున్నాడు, మీరు మమ్మను పోలి నడుచుకునే వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసేదిమే కానీ మాకు అధికారం లేదని చేయలేదు. అంతేకాకుండా మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది. మరి పని చేయకుండా భోజనం చేస్తే ఎలా ఉంటుంది? అది సోమరతనం అవుద్ది. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. మరి అలా చేయడం తప్పే కదా. అక్రమంగా నడుచుకోవాల్సిన పని ఎందుకు చేయాలి? ఏదో ఒక పని చేసి మీరు జీవనం కొనసాగించాలి. అంతేగాని ఏమీ చేయక పరుల జోలికి ఎందుకు పోకూడదు. పరుల జోలికి పోవాల్సిన పని లేదు, అలా చేయకూడదు. అక్రమంగా నడుచుకొనుచున్నారని పౌలు గారు స్వయంగా విన్నారు. మనం ప్రభువుని నమ్మిన తర్వాత క్రమంగా నడుచుకోవాలి, కానీ అక్రమంగా నడుచుకోవాల్సిన పని ఉంది అంటే అక్కడ ఏమీ లేదు, సమాధానము కొదువైంది. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలనని మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. నెమ్మదిగా పని చేసుకోవాలి, మీ పని మీరు చేసుకోవాలి, సొంతంగా సంపాదించుకోవాలి. ఇంకొకరి సంపాదన మీద మీరు ఆధారపడకూడదు, తినకూడదు, ఆహారం భుజింపకూడదు. భుజింపాలని మీరు ఎందుకు అనుకుంటారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరి మీకు ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేతులు విసుకోవద్దు, సహోదరులు సెలవిస్తున్నాడు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడు అంటున్నాడు. సిగ్గు రావాలనే ఉద్దేశం తప్ప అది కక్షతో కాదు, మెస్తో చేసినటువంటి పని కాదు. అంటే ఏ విధంగా అయితే అతను ఈ పత్రిక మూలంగా మేము చెప్పేది ఏంటంటే, ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడు. లోబడకపోతే మనకెందుకు? వాళ్ళు లోబడితేనే కదా దేవుని పిల్లలు అన్నాడు కదా. దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించాడు యాకోబు పత్రిక మరి చూసినట్లయితే. కానీ ఇక్కడ సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించను. మీరు ఎలా ఉన్నారు ఎరిగినటువంటి దేవుడు సమాధానకర్తయగు ప్రభు అంటే సమాధానాన్ని కోరుకుంటున్నాడు, కానీ అల్లరను కోరుకుంటలేదు, అక్రమాన్ని కోరుకుంటలేదు, ఎవరో కష్టపడి పని చేస్తే తినాలని కోరుకుంటలేదు. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను ఈ విధము చేతనని మీకు సమాధానం అనుగ్రహించును గాక అని ప్రభు మీకు అందరికీ తోడుండును గాక అని చెప్తున్నాడు. మరి దేవుని బిడ్డలకి ఎలా ఉన్నారు అంటున్నాడు కదా మత్తయి 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని. మరి దేవుని పిల్లలుగా మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సమాధానమే కోరుకోవాలి తప్ప మరి వేరే విధంగా అసమాధానాన్ని కోరుకోకూడదు. ఒకరికి మరి అభ్యంతరకరంగా మనం ఉండకూడదు. కాబట్టి
మరి ఈ విషయాలు చూసినట్లయితే సమాధానకర్త దేవుడు అంటున్నాడు కదా, తానే ఎల్లప్పుడూ ప్రభు ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీకు అందరికీ తోడుగాకని సెలవిస్తున్నాడు. ఆ సమాధానం పొందుకొని ప్రభు యొక్క తోడు నిత్యముండాలని ప్రభు పేట హెచ్చరిస్తూ ముగిస్తున్న దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.